హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు కస్టర్డ్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సమ్మర్ కదండీ! ఇలా జ్యూసెస్, మిల్క్ షేక్స్ తాగితే చాలా మంచిది కదండీ! మీరు కూడా ట్రై చేసేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పిల్లలకి ఇలా హెల్తీగా, టేస్టీగా చేసిస్తే చాలా చక్కగా తాగుతారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్‌లో. ముందుగా నేనైతే ఇలా కప్‌లో ఒక 10 బాదంను నానబెట్టుకున్నానండి. ఒక 4 అవర్స్ ముందు. ఇలా గోడంబి, బాదం, పిస్తా, మెలన్ సీడ్స్, అలాగే పుంకిన్ సీడ్స్, అలాగే ఫ్రూటీ టూటీ అన్నీ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ పాలు వేశాను. 2-3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని గోరువెచ్చని పాలల్లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద పాలు కాగుతుంటాయి కదా, అందులోకి వేసి బాగా మిక్స్ చేసి అది చిక్కబడే వరకు ఇలా కలుపుకోవాలి. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం బాదం నానబెట్టుకున్నాం కదండి, అవన్నీ పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లో వేసి, అలాగే పిస్తా కూడా వేసి కొద్దిగా పాలు యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసి ఇలా కస్టర్డ్ మిల్క్లోకి వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది చల్లబడిన తర్వాత మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఇష్టమైనవి. నేను ఇందులో పంకిన్ సీడ్స్, గోడంబి, బాదం, ఫ్రూటీ టూటీ కూడా ఇలా యాడ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కదండి. అన్నీ యాడ్ చేసుకోండి. అలాగే ఇది ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టి ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన మన కస్టర్డ్ మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉండి బయట దొరికే బాదం పాలు అనిపిస్తుంది నాకైతే ఈ కస్టర్డ్ మిల్క్ షేక్. మీకు గిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.